ఓవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా మరోవైపు హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు అక్కడి నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో చింతలపూడి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని, ప్రజలందరిలో ఒక గట్టి నమ్మకం ఏర్పడిందని, అందుకొరకు రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు వెంకట సుబ్బారావు, చీకటి సురేష్, అక్కినేని అజయ్, గండ్రాల ప్రసాద్, కొల్లి సత్యనారాయణ, నిమ్మగడ్డ అరూప్ మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సొంగ రోషన్ కుమార్. మాది ధర్మాజగూడెం, లింగపాలెం మండలం, చింతలపూడి నియోజకవర్గం. నేను ఒక దళిత కుటుంబానికి చెందినవాడిని. ఎస్సీ మాదిగ. మా అమ్మగారికి చింతలపూడి సుప్రీంపేట. నేను పుట్టింది పాతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో. మా రూమ్స్ అన్నీ కూడా మరి ధర్మాజగూడెం, చింతలపూడి అక్కడే ఉన్నాయి. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎక్స్పాండ్ అయి ఉన్నారు. కాన్స్టిట్యూన్సీ బయట, అలాగే బయట స్టేట్స్లో కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో కేపీహెచ్బీలో మరి ఆంధ్ర సెటిలర్స్, ఐటీ, నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ మరి గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి భారీ సంఖ్యలో తక్కువ సమయంలో మరి ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన మేనేజ్మెంట్ టీమ్కి, వాలంటీర్స్కి, అలాగే నన్ను ఇక్కడ పిలిచిన వారందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అందరిలో కూడా ఒకే వాయిస్ వినబడుతూ ఉంది. స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు. మరి అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు కావాల్సిందని అందరూ కూడా యూనిక్ ఒపీనియన్తో ఉన్నారు. మరి అందరం కూడా మోటివేట్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం, అట్లాగే మరి చింతలపూడి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఇక్కడ ఉన్న ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి వారు అమూల్యమైన ఓటేసి, అలాగే మరి 10 మంది చేత ఓటేపించడానికి కూడా వాళ్ళందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. మరి నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను వారు థ్యాంక్స్ చెప్తున్నాను. మనం మరొకసారి ఈ యొక్క మీట్ ఇంత గ్రేట్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాను. నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.